కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. బండారి గార్డెన్స్ లో అనుచరులతో జీవన్ సమావేశం అయ్యారు. అభిమానులు, కార్యకర్తల సమక్షంలో రాజీనామా ప్రకటన చేశారు. 4.5 దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధానికి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. రాజీనామా సందర్భంగా జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ గుర్తింపు లేకుండా అనగదొక్కాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు పోరాటం కొత్త కాదని, చంద్రబాబు, కేసీఆర్తో పోరాడానని తెలిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో పోరాడుతున్నానని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. మానసికంగా శోభతో అంటే నా రాజకీయ జీవితంలో ఇటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఇప్పుడు ఊహించలే, భావించలే. కానీ దురదృష్టం, విధి లిఖితం నా కాంగ్రెస్ పార్టీతో ఉన్న 4 దశాబ్దాల పైగా అనుబంధం మరి ఈరోజు ఈ విధంగా దూరమయ్యే పరిస్థితి రావటం ఏదైతుందో నేను దీని ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటనగా జీర్ణించుకోలేని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మనకు మన ఇష్టానికి భిన్నంగానైనా కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మరి మీరు నాకు ఈ సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా తోడు నిలిచిండ్రు, ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కేవలం జగిత్యాల ప్రాంతానికైనా కాకుండా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేటువంటి అవకాశం నాకు మీరు కల్పించిందని చెప్పండి. అటువంటి అవకాశాన్ని వల్ల మనం వీడడం అనేది ఎవరం కూడా కోరుకోమో జీర్ణించుకోలేమని చెప్పంటున్నాను. అంటే మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామంటున్నాను. మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామని చెప్పండి. దయచేసి నేను మరొక్కసారి ఇవాళ నేను సమర్పించబోతున్న రాజీనామా అంటే నేను వాస్తవంగా ఏదైతున్నదో మిత్రుడు గంగారెడ్డి గారి ఏదైతే దారుణ ఇది మారణ కాండ జరిగిన తర్వాత పార్టీకి 24th అక్టోబర్ లెటర్ రాశానే. దానికి తోడి రోజు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు సింపుల్గా ఏదైతుందో వివరిస్తూ నా రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నా. దయచేసి మా మిత్రులు, సహచరులు, ఇంతకాలం నాకు తోడు నిలిచినటువంటి ఒక మిత్రులందరినీ కూడా నాతో తోడు నిలవాలని చెప్పని, నా తోడు నిలవడానికి ముందుకొచ్చే సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక సహోదరు అందరినీ కూడా చెయ్యెత్తాలని కోరుతున్నానే.